రవితేజ అపియరెన్స్ ఈ సినిమాకి ఏమన్నా మైనస్ ఏందనుకుంటున్నారు? యాక్చువల్గా చెప్పారు కానీ బాగున్నాడు ఆయన చాలా ఆయన ఆరోగ్యం కోసం చాలా ఫిట్గా ఉంటానికి ట్రై చేశారు ఆయన. చాలా వర్కౌట్లు చేసుకుని హెల్త్ కాన్షియస్ బాగా. అదే పెద్ద మైనస్ ఏందేమో బయట పబ్లిక్ టాక్. ఒకసారి సినిమా రిలీజ్ అవ్వకపోతే సినిమానే తేడా చేసినప్పుడు వచ్చే ప్రాబ్లం సార్. అన్ని లోటుపాట్లు అన్నీ కనబడతాయి. నేను అడుగుతాను, ఇప్పుడు ఒకవేళ ఈ కంప్లైంట్ నిజమైతే దీనివల్ల హిట్ ఆడలేదు, నేను అద్భుతంగా కథ రాశాను, అందరం అద్భుతంగా పనిచేసాం, హీరో బాగా కనపడకపోవడం వల్ల కిక్ ఆడలేదు అనే మాట ఎవరైనా చెప్పారు మనకి? ఈ మాట ఎవరు చెప్పలా. ఓకే, అది కాదు రీజన్. ఈ కథ రీచ్ అవ్వలా, ఈ కథ నచ్చలా, ఇది నిజం. చప్పట్లు కొట్టినప్పుడు నేను మెడలో పూలమాల వేసుకున్న జనం దగ్గర అత్యంతలు వేస్తే పడాలి, వాళ్ళకి నచ్చలేదు. తప్పులు ఎవరేం చేసామనేది నెక్స్ట్ డిస్కషన్ పక్కన పెట్టి. బట్ ఈ కథ ఫెయిల్ అయింది, బాధేస్తుంది. 100% చాలా బాధపడ్డా. నేను పేపర్ మీద నేను చాలా ఎంజాయ్ చేసి ఎగ్జైట్ అయిన కథ, ఇంత డయాస్ దొరికిన కథ అది. ఎస్, అవును, పెద్ద స్టేజ్ అది, ఎక్కువ స్పాన్ ఉన్న కథ కూడా. కథ ఆడుకోవడానికి చాలా పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయి. అర్థం కాల, ఎటు నుంచి చూడాలో జనానికి సినిమా అర్థం కాల. ఏంటి వీళ్ళు అమాయకుల, వీళ్ళకి చిన్న కాదా, వీళ్ళేమన్నా అతి తెలివితేటలు ఉన్నాయా, ఎక్కడో ఆన్సింగ్ రన్ అయిపోయింది. సో హీరో బాగున్నాడండి. అదే జనం రెండో ట్రైలర్ చూడగానే చాలా బాగున్నాడు ఈ ట్రైలర్ రవితేజ, అదే కొత్తగా రవితేజ గారు వచ్చి చేశారా ఏదన్నా ఉండొచ్చు. కానీ ఆయన వర్కౌట్ చేయడం ఆబ్వియస్గా మనకు ఉంటుందండి. ఒకసారి ఆయన వర్కౌట్ చేసి బాగా లీన్ అయ్యారు ఆ ఫిట్నెస్ కోసం. దాంతో కొంచెం తగ్గేటప్పటికి ఏంటి తగ్గిపోయారైనా అనే ఫీలింగ్తో అన్నారేమో, కానీ సినిమా రిజల్ట్కి దానికి సంబంధమే లేదండి. అసలు మన హీరో అనకూడదు. మీరు ఇండస్ట్రీలో ఈ కెరీర్ పరంగా మొత్తం బాగా ఇన్సల్ట్ అయిన సందర్భాలు, మీరు మీ మనసు గుచ్చుకున్న సందర్భాలు ఏమైనా జరిగాయా? బాధపడే సందర్భాలు ఉన్నాయి. నాకు కనుక వద్దు ఈ కంచిగరుడు సేవ అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. వాంటెడ్గా ఎవరో ఇన్సల్ట్ ఇంకా అలా నేను డెఫినెట్గా అవుతాయిగా. ఇంత జర్నీ చేశాక ఎక్కడో ఒకటి ఉంటాయండి ప్రతి ఒక్కరు. కన్నీళ్ళు గార్చకుండా లైఫ్ని ఇవ్వడం ఉన్నాయండి. పెయిన్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. రకరకాల సందర్భాల్లో ఒకళ్ళిద్దరు ప్రొఫెషనల్గా నేను పేర్లు చెప్పుకున్నా పర్లేదు, చెప్పండి. అదే పేర్లు ఎందుకండి, అదే పేర్లు చెప్పకుండా చెప్పండి. నేను బాధపడ్డాను ఇప్పుడు చెప్పుకోవాలి. అండర్స్టాండ్. ఒక ఇద్దరు ముగ్గురు బిహేవియర్లు ఇబ్బంది పడ్డాను. చాలా బాధ వేస్తుంది. కొంచెం కారణాలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎలా? హ్యూమిలియేషన్ తెలియకుండానే కళ్ళ ముందు మన క్యారెక్టర్ అదైతే పర్వాలేదండి. మన క్యారెక్టరే మొదటి నుంచి అది లక్షణం మనకు నేను అర్థం చేసుకొని ట్రై చేస్తా. నీ పొజిషన్ అవ్వకూడదు, అధికారం వల్ల అహంకారం రాకూడదు, తప్పు. కాబట్టి నువ్వు పడాలి, నేను ఉన్నాను కాబట్టి ఇది తెలియకుండా ప్రవర్తనలో కనిపించేది. ఒక్కసారి ఆ చైర్ కొంచెం షేక్ అయిందనుకోండి, ఇదే మనిషి ఇంకోలా బిహేవ్ చేయడం చూస్తున్నాను నేను. ఇదే నాతోటే. తర్వాత అలవాటు పడిపోయాను. ఇది మొదట్లో తెలియదుగా. సో కొంచెం అట్లా జరిగిన ఒకళ్ళిద్దరికి నేను దూరంగా ఉండే ప్రయత్నం చేశాను. ఇంకా వద్దు, పొరపాటున ప్రయాణం చేస్తున్నాను వీళ్ళతోటి, వద్దు మనసు. నేను బౌన్స్ బ్యాక్ అయ్యాను. నా వాయిస్ ఓపెన్ చేశాను, నేనేం తగ్గలేదు. తలంచుకునే లక్షణాలు నాకు ఏం లేవండి. భరిస్తానేమో కానీ తలంచుకొని సర్వైవల్ కోసం ఇంకో దానికోసమో ఎప్పుడు వెళ్ళాలి. ప్రతిదానికి అనవసరమైన ఆవేశం ఎంత తప్పో, పూర్తి స్థాయిలో నీ ఆత్మగౌరవం దెబ్బతింటూ కూడా కారణాలు ఎత్తుక్కుని కంటిన్యూ అవ్వడం అనేది అది తప్పే. సో నేను నా వాయిస్ ఓపెన్ చేశాను. కొంచెం ఇండిసెంట్ బిహేవియర్స్ జరిగినాయి. ముందే ఆ పొజిషన్ అడ్వాంటేజ్ తోటి ఒక డైరెక్టర్ బిహేవ్ చేశారు నాతో. సిట్టింగ్స్ రూమ్స్లో కానీ చాలా మందికి ఆ చిన్న ప్రాబ్లం అండి. ఇవన్నీ లెసన్సే. ఫ్యూచర్లో అట్లీస్ట్ నేను ఎంత మంచి డైరెక్టర్ అవుతానో తెలియదు కానీ
ఈ అలవాట్లు అయితే ఉండకూడదని మాత్రం కోరుకుంటున్నాను నేను. నెత్తికి ఎక్కకూడదు ఎప్పుడు. ఆ పొజిషన్ అనేది సక్సెస్ వల్ల కానీ ఆ పొజిషన్ వల్ల కానీ రాకూడదు. అది చూసాను, పింఛింగ్గా ఉండేది. రాయేస్తాం సార్, 4 గోడల మధ్య చెప్తాము, ఒక ఆలోచన చెప్తారు మీరు నా డైరెక్టరు, మీరు చెప్పింది కథ కూడా నాకు కరెక్ట్ అనిపించకపోవచ్చు, ఫైనల్ కాల్ మీదే, డైరెక్టర్గా మీ చాయిస్, అది మీ హక్కు. మీకు కావాల్సినట్టే సినిమా తీస్తారు రేపు పొద్దున, కావాల్సినట్టు మీరు ఇల్లు కట్టించుకుంటే మీకు కావాల్సినట్టు ఇల్లు కట్టాలి. నేను నువ్వు అనుకున్నది బాగోదు నేను మాట్లాడితే నన్ను తీసేస్తారు మీరు. బట్ మంచి చెడులు చెప్పగలగాలి నేను. ఇది అనీవన్గా ఉంటుంది, ఈ ఇంటి డిజైన్కి ఈ ఐడియా కరెక్ట్ కాదు, ఇందుకు కాదు నేను చెప్తే ఇల్లు బాగుండాలని కోరుకున్నట్టు అవుతాయి. మీరు మీ ఇల్లే, మీరు ఉండబోయే ఇల్లు, మీరు అది కోరుకున్నట్టు అవుతే నా మాట విని మీ ఆలోచన నాతో చెప్పి డిస్కస్ చేసి మీరు రైటో నేను రైటో ఎక్కడో చోట ఒక డెసిషన్కి వచ్చి ఫైనల్గా ఈ ప్లాన్ ప్రకారం ఇల్లు కడదాం అని నిర్ణయం తీసుకుని అలా కడతారు. ఇల్లు బాగుండాలని కోరుకుంటే, ఇక్కడ ఇల్లు సినిమా, ఓన్లీ సినిమా బాగుండాలని కోరుకుంటే కథ కావాల్సినప్పుడు నా దగ్గర నీ ప్రవర్తన వేరేగా ఉంది, విన్నావు, నచ్చింది, నీకు నచ్చిన అంశాలు నాకు ఇలా ఉంటే బాగుంటుంది అలా బాగుంటుంది, అది డైరెక్టర్గా నీ విష్. అది కథకు అన్యాయం చేసినంత వరకు ఏ రైటర్ అయినా వింటాడు, తప్పు లేదు, కథకు సోల్ నష్టపోయినంత వరకు అని చేస్తాం. ఎక్కడో ఒక ఆలోచన చెప్తావు, అది నీ ఆలోచన అవని, నువ్వు చూసిన సినిమాలోని ఆలోచన అవని, నీకేదో వచ్చింది నీదే కానీ, బట్ చెప్పినప్పుడు అది ఇందులో కరెక్ట్ కాదనిపించింది అనుకోండి, ఆత్మ దెబ్బతింటుంది ఈ కథకి అనిపించింది అనుకోండి, కరెక్ట్ కాదు కదా, విలనం తక్కువ తప్పులు చేయడమే సినిమా కదా, కాదు అన్నప్పుడు ఇక్కడ నా మాట అర్థం చేసుకుని నువ్వు కన్విన్స్ అవ్వాలి, నేను తప్పుగా ఆలోచిస్తుంటే నన్ను కన్విన్స్ చేయగలగాలి. సరే మనం మాట్లాడుతుంటే కరెక్ట్ కాదంటున్నాడు వంశీ, ఇప్పుడు ఎందుకు డిస్కషను, రేపు పొద్దున్న సెట్లోకి వెళ్తే తీసేది నేను కదా అని ఇక్కడ నువ్వు అనుకుని రాయిచ్చే అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయి రాసిన మొక్క ఉండదు, దానికి ఎందుకు రాయడం నేను, తప్పైతే ఎందుకు తీసుకుంటావు నా దగ్గర, నచ్చలేదు ఎందుకు చెప్పవు, వెళ్ళావు వేరే రకంగా తయారైపోతుంది, ఎందుకు వన్ మ్యాన్ షో అవ్వకూడదు అంట, ఎందుకు అదే తీయాలనుకున్నావు కదా, అదే నువ్వు డిస్కస్ చేయి, దాన్ని సెట్ చేయడానికి ఏం చేయాలో రైటర్ పడతాడు కదా. సో అలా ఇప్పుడు మీరు తీసిన సినిమాలలోనే ఆ సినిమా ఉందా, లేకపోతే మీరు చేసిన సినిమాలో ఉన్నాయండి, ఉన్నాయి. నేను కిక్ లాంటి ఎంటర్టైనర్ రాశాను అనే ఫీలింగ్తో నేను వెంటనే ఎంటర్టైనర్ రాయలేదు, నేను ఓసో వెళ్ళి రాసుకోగలిగాను. ఎవడు లాంటి థ్రిల్లర్ రాసుకున్నాను, రేసుగురం లాంటి ఎంటర్టైనర్ రాశాను, వెంటనే నేను టెంపర్ లాంటి సినిమా రాసుకున్నాను, మళ్ళీ కిక్ 2 లాంటి ఏదో రాసుకున్నాను. నాకు నేనే ఇందులో ముందు సినిమాలో చేయనివి మళ్ళీ అదే నేను చేస్తాను అనుకోకుండా ఉండేవి ఏంటి, ఇందులో నాకు నచ్చే విషయం ఏంటి, దీని ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటాను, ఇది నా పరిధిలో నేను ప్రయత్నం చేసుకుంటాను. ఇలాగా నీకంటూ కూడా